రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్య. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితుడే బలి తీసుకున్నాడట. 5 లక్షలు ఇచ్చి సుపారీ హత్య చేయించిండట. 5 లక్షలు. పథకం ప్రకారం తీసుకెళ్లి కత్తులతో పొడిచి రాడ్లతో కొట్టి ప్రాణం తీసిన వైనం. యూట్యూబర్ మృతి కేసులో వీడిన మిస్టరీ. 4 నిందితుల అరెస్ట్. ఈయన చాలా వీడియోలు ఉంటాయి పాపం. ఈ అన్యాయంగా ఫ్రెండే చంపిండట. ఎంత ఘోరం. 5 లక్షల సుపారీ అట. ప్లాన్ ప్రకారం ఏం మాటలు మాయ మాటలు చెప్పిరు, తీసుకుపోయారు. ఆర్థిక లావాదేవీలే కారణం అట. ఇది ఏదో రకరకాలుగా వినిపించింది. ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిండు అని అటు ఇటు తిప్పింది. పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి లేదు వాళ్ళ ఫ్రెండే చంపిండని ప్రెస్ మీట్ పెట్టిరు. బకాయి డబ్బు ఇప్పిస్తాను అంటూ శ్రీనివాసును నమ్మించిన వేణుమాధవ్ రెడ్డి డబ్బు కోసం విజయవాడ వెళ్దాము అని చెప్పి ఈ నెల 13వ తేదీన రాత్రి శ్రీనివాసును హైదరాబాద్ నుంచి కారులో తీసుకెళ్ళిండట. అప్పటికే కారులో సుపారీ గ్యాంగ్ ఉన్నది. అయితే 14వ తేదీన తెల్లవారుజామున కారును నకరేకల్ నుంచి జనగామ వెళ్లే రహదారి వైపు మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివాస్పై కత్తులు రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించాలని కారును నిందితుల్లో ఒకరైన అజ్మత్ అలీ ఖాన్కిచ్చి ఖమ్మం వైపుగా వెళ్లారు. కారు వెనక సీట్లో శ్రీనివాస్ మృతదేహం ఉండగా అజ్మత్ కారును పాలేరు జలాశయంలో దూకించాడు. అనంతరం కారులో నుంచి దూకి పరారయ్యాడు. ఈ క్రమంలో అజ్మత్ కాళ్లకు గాయాలైనవి. అయితే మృతదేహం పరిస్థితి ఘటనా స్థలం నుంచి ఒక వ్యక్తి పరారయ్యాడనే సమాచారంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ కాల్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ప్రకారం శ్రీనివాస్ది సుపారీ హత్యగా తేల్చారు. 4 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారట. ఎంత ఘోరం పాపం, ఎంత అన్యాయం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఫిబ్రవరి 14న ఒక కారు బోల్తాపడ్డది. అందులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతున్ని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్గా గుర్తించారు. మృతదేహం కారు వెనక సీట్లో ఉండడం, శరీరంపై గాయాలు, ప్రమాద సమయంలో ఒక వ్యక్తి పరారయ్యాడన్న సమాచారంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిరట. గొల్లా అలియాస్ బొగ్గుల శ్రీనివాస్ రచయితగా, యూట్యూబర్గా చాలా గుర్తింపు పొందాడు. శ్రీనివాస్తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారట. వేణుమాధవ్ రెడ్డి మేకా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ పెట్టి సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడట. కొంతకాలం క్రితం జరిగిన కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిద్దరూ కలుసుకున్నారట. తనకు బొగ్గుల బీబీక్యూ పేరిట జిఎస్టీ లైసెన్స్ ఉందని శ్రీనివాస్ తన స్నేహితుడు వేణుమాధవ్కు చెప్పిండట. ఈ బొగ్గుల బీబీక్యూ పేరు మీద నకిలీ ఇన్వాయిస్లు, సేల్స్ ఫైల్స్ చేసి లాభాలు పొందవచ్చని వేణుమాధవ్ శ్రీనివాస్కు చెప్పిండట. వచ్చిన లాభాల్లో తనకు 50% వాటా ఇస్తే ఈ పనికి తాను సిద్ధమని శ్రీనివాస్ కండిషన్ పెట్టిండట. ఇద్దరు అంగీకరించారట. 2022-25 వరకు జిఎస్టీ ఫైలింగ్తో 90 లక్షల వరకు సంపాదించారట. అందులో శ్రీనివాస్ వాటాగా 45 లక్షలు రావాల్సి ఉన్నదట. వేణుమాధవ్ రెడ్డి 15 లక్షలే ఇచ్చిండట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మిగిలిన మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పిండట. ఈ క్రమంలో జిఎస్టీ అవకతవకలకు సంబంధించి వేణుమాధవ్ శ్రీనివాస్కు జిఎస్టీ నుంచి నోటీసులు వచ్చినాయట. బొగ్గుల బీబీక్యూ లైసెన్స్కు జిఎస్టీ అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టిరట. దీంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన 30 లక్షలు ఇవ్వండి, బ్లాక్ లిస్ట్లో ఉన్న జిఎస్టీ లైసెన్స్ను యాక్టివేట్ చేయించాలి అని వేణుమాధవ్ రెడ్డిని అడిగిండట. లైసెన్స్ పునరుద్ధరణకు ప్రయత్నించగా వారు చేసిన అవకతవకలకు గాను ₹1 కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. శ్రీనివాస్కు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండడం, లైసెన్స్ యాక్టివేట్ కోసం జరిమానా చెల్లించాలి అనడం, ఇతరత్ర ఆర్థిక భారాలతో సతమతమైన వేణుమాధవ్ రెడ్డి శ్రీనివాస్ను అడ్డు తొలగించుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావించాడు. శ్రీనివాస్ను హత్య చేయించేందుకు కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్కు సుపారీగా 5 లక్షలు చెల్లించిండట. ఎంత ఘోరం. అదేందో పార్టీలో కలుసుకోవడం ఏంది, ఇద్దరు గతంలో కలిసి చదువుకున్న వాళ్ళు ఒక పార్టీలో కలుసుకోవడం ఏంది, వాడొక లైన్ చెప్పడం ఏంది, ఈయన దానికి ఓకే చెప్పడం ఏంది, ఏడిగిపోయింది చూడండి కథ. అందుకే ఈజీ మనీ ఏమన్నా వస్తాయంటే దానికి ఆశపడితే మన కథమైనట్టే. ఇక ఏడ ఈజీ మనీ రావండి, ఏడ రావు. ఒకవేళ మీకు దొంగతనంగానో లంగతనంగానో ఏదైనా వచ్చినా కూడా అవి మీ చేతిలో నిలవవు. అవి నిలవవు, అది ఎడుకోబోతుంది. అది ఇక ఏమైంది, చివరికి ప్రాణమే పోయింది. వాందేమైంది, ఏదో తప్పించుకుందాం అనుకున్నాడు పైసల నుంచి, సంపిండి దొరికిండి, జైలుకుపోయింది, కథం. కేసు ప్రూవ్ అయ్యే కేసు కదా ఇది. ఇప్పట్లో వాడు బయటకు వస్తాడా? జీవితమే సంకనాకిపోయింది. కానీ అన్యాయంగా ఒకరిని చంపిరు కదా.